Hi, hello, namaste. This is me Prasanna and welcome back to our channel Prasu Vidya. సో ఈ వ్లాగ్ ఏంటో ఆల్రెడీ థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఇంకా ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి అని ఉంటుంది అనుకుంటున్నాను. సో వ్లాగ్ విషయానికి వచ్చేస్తే ఈ వ్లాగ్ వచ్చి మా బుడ్డోడి నామకరణం వ్లాగ్ అనమాట. సో ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా పూజ కంప్లీట్ చేయడానికి నేనైతే పూజ రూమ్లోకి వచ్చేసాను. ఇంకా మార్నింగే అందరం ఫాస్ట్గా రెడీ అయిపోయాము. ఇంకా నేను ఒక పక్క పూజ చేస్తూ ఉంటే విద్య ఒక పక్క అండ్ చందు ఒక పక్క వీడియో తీయడం స్టార్ట్ చేశారు. చూస్తున్నారా, ఒకరికొకరు అలా వీడియో తీసుకుంటూ ఎంత కామెడీ చేసుకుంటూ ఉన్నారో పొద్దున్నే. ఇంకా నేను ఇక్కడ విద్యతో ఏం మాట్లాడుతున్నాను అంటే, షూట్ చేయమన్నా మాత్రం షూట్ చేయ విద్య, ఇవన్నీ అవసరం లేదు అని చెప్తూ ఉన్నాను. ఇంకా మెయిన్ ఎప్పుడైనా షూట్ చేయమని చెప్తే అవి మాత్రం స్కిప్ చేస్తూ ఉంటాడు. అందుకే అలా చెప్పాల్సి వచ్చింది. ఇంకా వెరీ గుడ్. ముక్కో ఫోన్ కాదు ముక్కునలే. మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఎందుకో కొంచెం అనీజీగా ఉన్నిందనమాట. అంతకు ముందు రోజు ట్రావెల్ చేసి చాలా టయర్డ్ అయిపోయి ఉన్నాను. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ స్పెషల్స్ ఏంటో చూపించేస్తాను, చూసేయండి. సో ప్రసాదం కోసం అని చేశారు. పిన్ని అండ్ అత్తయ్య పులిహోర అండ్ కలర్ రైస్ చేసేసారు. ఇంకా నేనేమో స్వీట్ పొంగల్ ప్రిపేర్ చేశానమాట. మా బుడ్డోడికి అన్నప్రాసనకు కూడా ఇదే తినిపించాలి అని చెప్పి చేశాము. సో వాడి అన్నప్రాసన రోజు నేనే చేశానమాట స్వీట్ పొంగల్. యాక్చువల్గా చందు చేయాలి అనుకుంటూ ఉన్నింది, కానీ ఎందుకో తను ఇంకా బిజీగా ఉండిపోయిందనమాట రెడీ అవ్వడంలో. సో మొత్తానికి నేనైతే ప్రిపేర్ చేసేసాను. ఇంకా చందు ఒక పక్క, విద్య ఒక పక్క బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా బుడ్డోడు చూసారా, రెడీ అయిపోయి హ్యాపీగా పడుకునేసాడు. మా అత్తయ్య అండ్ మామయ్య ఆల్రెడీ టెంపుల్కి అయితే వెళ్ళిపోయారు. సో మేము మాత్రం ఇంకా చందు వాళ్ళ అన్నయ్య వదిన వస్తూ ఉన్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం ఇంట్లో. సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము అని చెప్పి పెట్టుకొని కూర్చున్నాను. ఇంకా అంతకు ముందు రోజు నైట్ కూడా నేను తినలేదు సరిగా. సో ఇప్పుడైనా ఫుల్గా తిందాము అని చెప్పి పెట్టుకున్నాను, కానీ అస్సలు తినబుద్దే కాలేదన్నమాట. సరే అని చెప్పి వదిలేసి ఇంకా నేను విద్య బయలుదేరుతున్నాము, బైక్లో వెళ్ళిపోదాము అన్నట్టు. అప్పుడే ఇంకా చందు వాళ్ళ అన్నయ్య వదిన పిల్లలు వచ్చేసారు. సో వీళ్ళందరూ కార్లో వస్తారు, ఇంకా నేను విద్య మాత్రం బైక్లో వెళ్ళిపోతున్నాము. ఇంకా మా అత్తయ్య మామయ్య వచ్చి స్కూటీలో వెళ్ళిపోయారు. ఇంకా ఈ బైక్ విద్యాస్ ఫేవరెట్ బైక్ అనమాట. చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతాడు విద్య. సో విద్యకి ఇంటర్ అయిపోయిన తర్వాత ఈ బైక్ కొనిచ్చారంట మా మామయ్య. సో అప్పటి నుండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇంకా విజయవాడలో కూడా మేము ఈ బైక్లోనే తిరుగుతూ ఉంటాము. సో అక్కడ ఎందుకు పెట్టడం అని చెప్పి మదనపల్లికి తీసుకొచ్చేసామన్నమాట. మీకు ఇంకా షేర్ చేయలేదు కదా మా బుడ్డోడి నామకరణం ఎక్కడ జరుగుతోంది అని. సో బైపాస్లో ఉన్న సాయిబాబా టెంపుల్లో ప్లాన్ చేసుకున్నామన్నమాట. ఇక్కడైతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఎక్కువ హడావిడి లేకుండా పీస్ఫుల్గా చేసేయచ్చు అన్నట్టు దీన్ని మేము చూస్ చేసుకున్నాము. మా మామయ్య అయితే ఇక్కడే శివాలయంలో చేయాలి అని అనుకుంటూ ఉన్నారు, కానీ ఇంకా చందు సాగర్ మాత్రం ఇక్కడ చేయాలి అని చెప్పి ఫిక్స్ అయ్యారు. సో అలా మా బుడ్డోడి నామకరణం బైపాస్ సాయిబాబా టెంపుల్లో జరుగుతూ ఉంది. ఇంకా ఈ టెంపుల్కి మాకు కూడా కొన్ని అటాచ్మెంట్స్ ఉన్నాయన్నమాట. మేబీ అవన్నీ నేను మీతో ఫ్యూచర్ వ్లాగ్స్లో షేర్ చేసుకుంటాను. ఇప్పుడే అన్నీ షేర్ చేసుకోలేను కదా, పర్సనల్ థింగ్స్ ఉంటాయి కదా కొన్ని, అందుకే ఇప్పుడు షేర్ చేసుకోవడం లేదు. సో నేను విద్య అత్తయ్య మామయ్య ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సరే వాళ్ళు వచ్చేలోపు కొన్ని ఫొటోస్ అయినా క్లిక్ చేయి నాకు అని చెప్పి ఫొటోస్ తీసుకోవడానికి అలా కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా అంతలో వాళ్ళు వచ్చేసారనమాట. చందు వాళ్ళ మమ్మీ, సాగర్, చందు వాళ్ళ అన్నయ్య వదిన పిల్లలు వీళ్ళు వచ్చేసారు. నెక్స్ట్ ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే లేట్ అయిపోతుంది అన్నట్టు వెళ్ళగానే ఇంకా స్టార్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా అక్కడ పూజారి మార్నింగ్ 8:30 or 9కి రమ్మని చెప్పారంట అభిషేకం టైంకి. కానీ మా సాగర్ ఇంట్లో అలా చెప్పకుండా అభిషేకం సపరేట్గా చేపిస్తారు అని చెప్పాడు. సో అభిషేకం అయిపోయిందనమాట మేము వెళ్ళే టైంకి. ఇంకా ఓన్లీ నామకరణం మాత్రమే చేస్తారంట అని చెప్పి చెప్పాడు విద్య.
ఇంకా పూజారి అలా చెప్పేసరికి అందరూ అనుకుంటూ ఉన్నారు కొంచెం ఫాస్ట్గా వచ్చింటే బాగుండేదేమో, అభిషేకం కూడా చేయించింటాము అని చెప్పి. సరే అని చెప్పి ఇంకా అందరం కలిసి నామకరణం చేయించడానికి లోపలికైతే వెళ్ళిపోతున్నాము. సో చూస్తున్నారు కదా, టెంపుల్ మొత్తం చాలా విశాలంగా ఉంటుంది. బయట ఓపెన్ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. అందుకే మేము ఎక్కువ ఈ టెంపుల్కే వస్తూ ఉంటాము. పర్టికులర్గా చందుకు నాకు అయితే ఈ టెంపుల్ చాలా ఫేవరెట్ అన్నమాట. సో మా బుడ్డోడు చూసారా, ఇంకా వాళ్ళ మామయ్య దగ్గర ఉన్నాడు. సో వాడికి ఏవో కొంచెం పౌడర్ అలా ఎక్కువై ఉంటే తుడుస్తూ ఉన్నాను అనమాట నేను. ఇంకా నా శారీ చూసారా, సో కట్టుకునే ముందైతే కొంచెం డౌట్గా ఉన్నిందనమాట, ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి. కానీ ఇప్పుడు ఇంక ఇలా వ్లాగ్లో చూస్తుంటే నాకు కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట. చెప్పాలంటే నా ఫేవరెట్ కలర్ కాంబినేషన్ అది. యాక్చువల్గా నేను డార్క్ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో శారీ చాలా రోజుల నుండి వెతుకుతూ ఉన్నాను. కానీ ఇంకా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో కనిపించేసరికి ఆ శారీని అయితే తీసేసుకున్నాను. సో ఆ శారీ తీసుకొని కూడా ఆల్మోస్ట్ 1 year పైన అవుతుందన్నమాట. ఇప్పటికి కట్టుకున్నాను ఆ శారీని నేను. ఇంకా మేమందరం వెళ్ళి అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము. సో పూజారి అయితే పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఇవన్నీ గుడి లోపల ఉన్న బాబా పిక్చర్స్ అన్నమాట. సో అలా పూజారి మొత్తం పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మేము తీసుకొచ్చిన ప్రసాదాలు కూడా అన్నీ అక్కడ పెట్టేయమని చెప్పారు. సో మా మామయ్య మొత్తం ఆ అరేంజ్మెంట్స్ అన్ని చూసుకుంటూ ఉన్నారు అక్కడ. ఇంకా అక్కడ మా బుడ్డోడు సడన్గా కొంచెం క్రాంకీ అవ్వడం స్టార్ట్ చేశాడు. సో కొంచెం అనీజీగా అనిపించిందేమో వాడికి, కొత్త ప్లేస్ అండ్ డ్రెస్ కూడా కంఫర్టబుల్గా లేదేమో అనిపించింది నాకైతే. సో ఏడవడం స్టార్ట్ చేశాడనమాట. అండ్ అంతేకాకుండా వాడికి కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ కూడా ఉన్నింది. అందుకే ఇంకా అలా కొంచెం క్రాంకీ అవుతూ ఉన్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే వీడి నామకరణం చేసేదాకా కూడా కన్ఫర్మ్ లేదనమాట. ఎందుకంటే వ్యాక్సిన్ వేయించిన తర్వాత బాబుకి ఫీవర్ వచ్చేసింది. సో చాలా డల్ అయిపోయాడనమాట. అసలు నామకరణం చేస్తామా లేదా అని చెప్పి అందరు డౌట్గా ఉన్నారు. సో February 13th or 12th చేయాలి అనుకున్నారు. సో 13th అయితే వీలవ్వదు, 12th అయితే చేసేద్దాము అనుకున్నారు ఫస్ట్ అయితే. నెక్స్ట్ ఇంకా వీడు డల్గా ఉండడం చూసి అసలు ఎవ్వరూ ఆ టాపిక్కే తీసుకురాలేదు ఇంట్లో. ఇంకా బాబుకి కొంచెం బాగా అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సాగర్ వెళ్ళి టెంపుల్లో అడిగేసి వచ్చాడు. అందుకే ఇంకా సడన్గా అప్పటికప్పుడు అనుకొని February 12th మా బాబు నామకరణం చేస్తున్నాము. ఇంకా నా వ్లాగ్స్ అండ్ షార్ట్స్ చూసే వాళ్ళకి చాలా డౌట్ ఉందన్నమాట. నేను మా బాబు అంటూ ఉంటే నా ఓన్ సన్ అనుకుంటూ అడుగుతూ ఉన్నారు చాలామంది. సో ఇన్స్టాలో పర్సనల్గా మెసేజ్ చేయడం అండ్ తెలిసిన వాళ్ళు అడగడం అలా చేస్తూ ఉన్నారు. సో మా బాబు అంటే మా ఇంట్లో ఉన్న బాబు అన్నమాట. సో విద్య వాళ్ళ అన్న కొడుకు. సో ఒకే ఇంట్లో ఉన్న తర్వాత ఇంకా మా బాబు అనే చెప్తాం కదా, అలానే నేను కూడా మా బాబు అని చెప్తాను. నెక్స్ట్ ఇంకా నామకరణం విషయానికి వస్తే నార్మల్గా 5th monthలో కానీ 9th monthలో కానీ చేస్తారంట. ఇంకా బాబుకి అలా ఫీవర్ వచ్చి కొంచెం డల్ అయిపోయేసరికి మా మామయ్య మాత్రం 9th monthలో చేద్దాము అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. కానీ ఇంకా సాగర్ ఏమన్నాడంటే 9th month దాకా వాడిని ఓయ్ బుడ్డోడా బాబు అని పిలవాల్సి వస్తుంది కదా. సో కొంచెం బాగా అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాడు, ఎనర్జెటిక్గానే ఉన్నాడు, 5th monthలోనే చేసేద్దాము అని చెప్పాడు. అందుకే ఇంకా 5th monthలోనే మా బుడ్డోడి నామకరణం అయితే చేస్తున్నాము. ఇంకా ఈ వ్లాగ్లో చాలా క్లిప్స్ నేను అలానే పెట్టేయాలి అనుకుంటున్నాను, మా మెమరీస్గా ఉండాలి అని చెప్పి. ఒకవేళ మీకు బోరింగ్గా అనిపిస్తే మీరు స్కిప్ చేసేయండి. సో మా అందరికీ కొంచెం చూసుకున్నప్పుడు మెమరబుల్గా ఉంటుంది కదా, అందుకే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం అలా ఏం చేయకుండా ఎలా ఉన్నది అలానే పెట్టేస్తున్నాను. సో పూజారి గారు పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకొని మమ్మల్ని కూడా అక్కడికి పిలిచేశారు. ఇంకా ఇప్పుడు మా బుడ్డోడి నామకరణం అయితే స్టార్ట్ అయిపోతూ ఉంది.
సో మీరు కూడా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసేయండి. ఒకవేళ బోరింగ్గా అనిపిస్తే ఎక్కడైనా స్కిప్ చేసేయండి. ఈశ్వరాయ నమః. సూర్యాదిమండల దేవతాభ్యో నమః. యగచ్చ యతిష్ఠ ప్రాణప్రతిష్ఠే సుప్రతిష్ఠే వరదో భవతాం. నారికేలాది శ్రీ కుంభాభిషేక శ్రీ పరమేశ్వరాయ నమః. కలశస్య వరుణదేవతాభ్యో నమః. గంగే జమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలసంద్గురు పుష్పరాజ్యాన్ తీర్థాని గంగాద్యాద్యథా గచ్చन्तు పవిత్రాణి స్నాన్ కాళేష్టామ. గంధచందనాని లేపనం సంపూజయే గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంకరేషణి. ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపవైశ్రియం సర్పోపచారాద్గంధాక్షపుష్పై సంపూజయేత. ఓం త్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుబంధనాత్ క్షీమాం పూర్వస్రం హింసాహం ఇతి మంత్రేణ పుష్పం చ పుష్పమాల్యం చ సమర్పయామి. వస్త్రం ఉపనయామి. పాడాడు బాబా చంటే ఇంకా ఈశ్వరాయ నమః. గోదావరి శ్రీనివాసాయ నమః. కలశస్య ప్రణోదేవతాభ్యో నమః. సుసంగచక్రం సపీతకుండలం సపీతవస్త్రం సరసేరభక్షణం సహారవక్షస్థల్గోస్తవశ్రియం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. దేవి ప్రపన్నాతి హరే ప్రసీదా ప్రసీదమాతృశుద్ధో విరస్యాత్. ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం త్వమీశ్వరీ దేవి జరాచరస్యాం. ఈశ్వరాయ పరమేశ్వరాయ నమః. పంచదేవి దేవతాభ్యో నమః. గౌరీ అంబికాభ్యాం నమః. అర్జునాయ స్వామి నారాయణాభ్యో నమః. ఈశ్వరాయ నమః. శివాయ నమః. రుద్రాయ నమః. కాలాయ నమః. కాలాయ కాలసర్పనాయ ప్రియాయ సర్వేశ్వరాయ సర్వతాయ సర్వేశ్వరాయ శ్రీ వెంకటేశ్వరాయ నమః. చాముండేశ్వరీ నమః. స్థానాయ నమః. ద్వారకాధీశాయ నమః. వెంకటేశ్వరాయ ముఖమూర్తే నమః. శ్రీ కృష్ణపాదాభ్యాం నమః. సరి పరమేశ్వరాయ ప్రతిష్ఠితాభ్యర్థం యజమాన్యస్య సపరివార సకుటుంబస్య నక్షత్రగోత్రోత్పన్నస్య పూజనా అర్చనా కరిష్యే. ఓం అపవిత్రా పవిత్రో వా సద్భావస్థాన్ యదుగాయ స్మృత్పుండరీకాక్షం సవాయస్యంత్రస్సుచిః పునాది పుండరీకాక్షం పునాది ఈశ్వాయ స్వాహా నారాయణాయ స్వాహా మాధవాయ స్వాహా గోవిందాయ స్వాహా శ్రీకేశాయ స్వాహా జనార్దనాయ సూదనాయ నమః. వృక్షాయ ఈశ్వరాయ పరమేశ్వరాయ గోదావరివాసాయ గంధచందనానులేపనం సంపూజయే. సర్పోపచారాదిగంధాక్షపుష్పై సంపూజయే. ఓం పురంధమాదేవి జనా పురంధమనసాదీయః పురంధు స్వాభూతాని జాతవేదః పురీమాం పరమేశ్వరాయ నమః. గోదావరి దక్షిణీవాసాయ శ్రీ సిగ్నాపసాయ సానిధ్యా శ్రీ కలశస్య వరుణదేవతాభ్యో నమః. సంకల్పం కుర్యాత. విష్ణు 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 श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञोर्मास्य श्री ब्रह्मोत्तरा श्री शेतुवारकदेवैव स्वनं दृष्टावं सत्यमेकरूपे कृतं त्रिणे भारतवर्षे निवासिन्या वर्तमान समये देवस्थान परिसरे श्री गोदावरी दक्षिणीवासाय श्री सिग्नापसाय सानिध्य पूजनार्चना करिष्ये तत्रादौ स्वस्ति श्री समस्त जगदुत्पत्तिस्थलय कारणस्य रक्षा शिक्षा विचक्षणस्य प्रतपारिजातस्य अशेष पराक्रमस्य श्रीमदनंतवीर्यस्य अधिनारायणस्य
अचिन्त्या परिवृत्शक्त्या ध्रियमाणानां महाजलोकमध्ये परिभ्रमतामने कोटिब्रह्माण्डानामेकतमे अव्यक्तमलङ्कारप्रतिव्यक्तेयो वायुवाकाशाद्यावरणैरावृते अस्मिन् महति ब्रह्माण्डखण्डे आधारशक्ति श्रीमदादिवादाष्टाग विराजते कूर्मानन्दवासुकितच्छक्कुलिककर्कोटकपद्ममहापद्मशङ्खादृष्टमहानागैर्ध्रियमाणे ऐरावत्पुण्डरीकवामनकुमुदाञ्जनपुष्पदन्तसार्वभौम सुप्रतीकाश्चदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल सातल महातल पातालोकानां परिभागे गुरुलोक भरलोक स्वर्लोक महलोक जनोलोक तपोलोक सत्यलोकाख्य सत्यलोकानां दुर्भागे चक्रवाल शैल महाबलैनाग मध्यवर्तिनो महाकाल महाफणिराजशेषस्य सहस्रफणामणिमण्डल मंडिते दिग्दन्ति सुंडाडंडो दंडिते अमरावती शोकवती भोगवती सिद्धवती गांधर्वती कांची अवंतिका द्वारावती मोक्षदाय सप्तपुरी प्रतिष्ठिते हरिवर्ष किंपुरुष भारतवर्षयोस्य दक्षिणे नवसहस्रयोजनविस्तीर्णे मलयाचल सह्याचल विंध्याचलानामुत्तरे स्वर्णप्रस्थ चांडप्रस्थ चांद सुप्तावंत करमणक महारमणक पांचजन्य सिंगलखंड मंडिते जपो गंगा भागीरथी गोदावरी क्षिप्रा यमुना सरस्वती नर्मदा तापी चंद्रभागा कावेरी पयोषणी कृष्णा वेण्या धीमरथी स्थान परिसरे श्री सच्चिदानंद सद्गुरु साईनाथ सानिध्य पंच देवी देवता पूजना अर्चना करिष्ये तत्रादौ कलशस्य वरुण देवता अनुकूलता प्राप्त्यार्थम सूर्यादि नवग्रह मंडल देवता अनुकूलता प्राप्तये सपरिवार सकुटुंब सहिताय पेरु पेरु बाबू पेरु नेक्स्ट बाबू पेरु ज्ञानसागर नाम कस्यात् चंद्र नाम कस्यात् पार्थुराय नाम कस्यात् सपरिवार सकुटुंबस्य तुम्हारा सिस्टर कौन चंद्रा और सिस्टर बुआ उस बच्चे का बुआ कौन बुआ मामा गोदावरी दक्षिणी वासाय चंदनानुलेपनं संसूये परमेश्वराय नमो नमः स्वस्ति न इंद्रो रद्धस्रवा स्वस्ति न पूषा विश्ववेदा स्वस्ति नस्तारिक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु परमेश्वराय नमो नमः रेड्डी प्रकाश नाम कस्यात् शांति नाम कस्यात् संगीत नाम कस्यात् नाम कस्यात् सपरिवार सकुटुंबस्यात् परमेश्वराय सानिध्य पूजनार्चना करित्रादौ ब्रह्म स्वरूपाय परमेश्वराय नमो नमः विष्णु परमात्मा स्वरूपाय श्री गोदावरी दर्शनी वासाय सानिध्य नामकरणस्य बालकस्य उपनयन संस्कारस्य परमेश्वराय श्री गोदावरी दर्शनी वासाय श्री कलशस्य प्रणुदेवता नमः पंचदेवी देवता नमः नामकरणं कुर्यात् पंचामृत पूजन अर्चना करिष्ये पंचदेवी देवता नमः सरस्वती कंठे रुद्र समर्पिता स्तोत्रं नाम देवानाय दक्षो सागरासागे सर्वदीप गंगाराज्ये धर्मेन्द्र सात्विक भावना सहिता सर्वे अत्य गायत्री सावित्री सात्विक आयंतम देवक्षयकारकम गंगे चवने जीवा गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलसमुद्रो पुष्पराज्यानि स्थानि गंगाद्यास सागरचन्द्रपुत्राणि पूजना श्रीतमं भवेदमं विष्णुतमं देवहूतमं भूर्भुवस्वाश्री परमेश्वराय नमो नमः पूर्वं आग्रासयामि वनस्पतिरसोद्भूतसुगन्धान् देवगन्धमुत्तमा आग्रासदेवान् भूर्भुवस्वाश्री देवदेवतान्
ओम वनस्पति यम प्रतिगृह्यता ये मैं पुष्पै संपूजय बालकृत ओम से नमः गंधचंदनान्वे ब्रह्म वंदितेभ्यस्तवै वेदै सांगपदक्रमो कुंचुम कुंचुम ये 111 मंत्र है ओके कुंचुम कुंचुम ओम श्रीमत्परब्रह्म गुरु स्मरामि श्रीमत्परब्रह्म गुरु नमामि श्रीमत्परब्रह्म गुरु यामि श्रीमत्परब्रह्म गुरु भजामि ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं कमलवदनं सर्वधी साक्षिभूतं भावातीतं प्रौढरहितं श्रीभूतस्वामी नित्यशुद्धं निराभासं निराकारं మా బుడ్డోడు ఏడుస్తుంటే వాళ్ళ బాబాయ్ తీసుకొని తిప్పుతూ ఉన్నాడు. ఎందుకు నాన్న ఏడుస్తాన్నావు? ఎందుకు ఏడుస్తాన్నావు? ఎందుకు? లోపల ఒక పక్క అలా పూజ జరుగుతూ ఉంటే వీడు ఏడవడం స్టార్ట్ చేశాడనమాట. అందుకే ఇంకా విద్య ఎత్తుకొని టెంపుల్ మొత్తం అలా రౌండ్స్ వేస్తూ ఉన్నాడు. కొంచెం ఏడుపు ఆపిన తర్వాత మళ్ళీ అక్కడికి తీసుకెళ్తూ ఉన్నాము. సో చూసారా ఆ డ్రెస్లో ఎంత క్యూట్గా అనిపించాడో అసలు. ఇంకా పూజారి గారు పైన విభూదిలాగా పెట్టారు కదా, చూడ్డానికి ఇంకా క్యూట్ అయిపోయాడనమాట. సో మీకు ఎలా అనిపించాడో ఖచ్చితంగా కామెంట్ చేయండి. समवर्तताभ्यां भोमद्दिशः श्रोत्राकल्पयन्नः नारिकेलादि संपूजय परमेश्वराय नमो नमः ईश्वराय नमो नमः नैवेद्यपुरुषस्थापय नैवेद्यं निवेदयामि नैवेद्यान्ते आत्मनिन्दलं समर्पयामि प्राणाय स्वापानाय स्वाहा ज्ञानाय स्वाहा समानाय प्रदानाय स्वाहा बुद्धे बुद्धे पानीयं समर्पयामि ईश्वराय नमो नमः नैवेद्यपुरुषस्थापय नैवेद्यं निवेदयामि नैवेद्यान्ते आत्मनिन्दलं समर्पयामि प्राणाय स्वापानाय ज्ञानाय समानाय प्रदानाय स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि उत्तरापुरुषं समर्पयामि निरूपणार्थे अद्भुतसुनो प्रसिद्धांबरुगाबलो नमस्ते सुदारसोच्युतः ईश्वराय परमेश्वराय नमो नमः सर्वोपचारार्थगन्धाक्षत पुष्पै संपूजे परमेश्वराय नमो नमः ओम कर्पूरगौरं करुणावतारं संसारसारं भजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि कर्पूरपूरेण मनोहरेण सुवर्णपात्रो जलसंस्थितेन प्रदीपवाससहितागतेन नीलाञ्जनन्ते पुरुषस्य पूर्वे नीलाञ्जनसमानं कर्पूरेण सुवर्णं परिवारितं आराध्यं नमामि ओम इदं यमे प्रजननमे अस्मदासावे रत्कुं सत्पाकालाय आत्मानां प्रजा यताय परमेश्वराय ईश्वराय नमः
లోపల వేసి వచ్చాను అన్నీ. మనకి డ్రెస్ తగ్గించలే కూర్చుకుంటాను ఎందుకు కూర్చుకుంది మంచి వచ్చింది మీరు అన్నీ అట్లాంటివి ఉన్నాయి. బ్రదర్ లేకుంటాడు पगड़ी बांधो। अरे खाना बनाओ उसको, खाना कन्हैया वेंकटेश्वर खाना बनाओ गोविंदा। बोलो ना क्या रे वो ఏమో చేయాలి మునిగిపోయినా వదరా అట్లా పడుకోబెట్టి ఉండండి. పాలు చేయబెడతారు ఆడ పాలు రావరి ఏందో జరుగుతుంది నాకు ఏందో చేస్తున్నారు చల్లగా ऐसे नहीं गड़बड़ नहीं हाँ गड़बड़ नहीं ఇట్లా ఓ అటు ఎప్పుడు వస్తా అప్పుడు నిద్రపడా ओम नमो नारायण ओम नमो नारायण పట్టుకోలేదు पत्ती उठाओ అదంతా नारायण దానికి రాయి పెట్టుకుని ఎరసపోకుండా ఉండండి ఫుడ్ బాగా తినాల. ఏందండి ఏం పెట్టుకుని చూస్తా ఉన్నాను ఏందో జరుగుతుంది నిజంగానే వాడు అట్లా చేస్తున్నాడు. मधु का कप मधु हनी हनी మరి తేనె తేనంటే నాకు కూడా హనీ నాకు ఇచ్చాడు చేస్తాడు ఏమో నాకు తెలియదు. कर స్మెల్లింగ్ తీసుకున్నాడు స్వామి. పంచామృతం ఉంది అన్నప్రాసన ఐడియా అయిపోయి మళ్ళీ మనం ఇంటివి చేసుకుందాం అంతే. ఇంకంతే లేదు తినేది
అర్జున్ అన్న ఉగ్రవాది పంచామృతము పాలను అయిపోయి పంచామృతము అది తాగినా కొంచెం టేస్ట్ డిఫరెంట్. స్వామినే పెడతాను. ఏ టేస్ట్ ఉన్నట్టుంది, ఇంకా పెట్టలేదండి. నిద్ర వస్తుంది వాడికి. శాంతి పృథివీ శాంతిరాపః శాంతిరోహృదయః శాంతిరుష్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వభూమ శాంతి శాంతిరేవ శాంతి శ్యామా శాంతిరేధి. मामा बुआ सभी लोग खिलाओ उसको। కట్టి में रखो सब। స్వామి అడిగినారు. చోలు చెప్పినాడు. చోలు కాదు, ఏమో అయితే అది తెలీదు. సో చూసారు కదా, అలా మా బుడ్డోడి నామకరణం అయితే కంప్లీట్ అయిపోయింది. మెల్లో అది వేశారు కదా, ఎంత క్యూట్గా అనిపించాడో అసలు. మేము కూడా చాలా నవ్వుకున్నాము. ఇంకా మా బుడ్డోడికి నామకరణంతో పాటు పూజారి గారు అన్నప్రాసన కూడా చేశారు. ఆ ఐటమ్స్ అన్ని కొంచెం కొంచెం టేస్ట్ చేయించేశారనమాట. ఇంకా ఫస్ట్ టైం అవన్నీ టేస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపు సైలెంట్గా ఉన్నాడు. నెక్స్ట్ ఇంకా ఏడవడం స్టార్ట్ చేశాడనమాట. మెల్లో ఆ పూలమాల అవన్నీ వేసేసరికి. సో అందుకే ఇంకా అందరం కలిసి వాడిని ఆడిస్తూ కూర్చున్నాము. ఇక్కడ చూడు, చూస్తా. సో
సో అలా అందరం కూర్చొని ఆడిస్తూ ఉంటే ఇంకా పూజారి గారు మళ్ళీ పిలిచారనమాట. సో ఏదో కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేయాలి అన్నట్టు. ఓయ్ సో మేము కూడా అలా వెళ్ళి పూజారి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఇంటికి వెళ్ళే ముందు అందరం కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంటి నుండి ప్రసాదాలు అవన్నీ తీసుకొచ్చాం కదా, సో అవన్నీ అందరికీ ఇస్తూ ఉన్నాము. ఇంకా అంతేకాకుండా పూజారి గారు కొన్ని ఇచ్చారనమాట. లైక్ బియ్యం ఇచ్చారు, తర్వాత ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవన్నీ ఇచ్చారు. అందుకే ఇంకా అవన్నీ కూడా ఎత్తిపెట్టుకుంటూ ఉన్నాము నేను చందు కలిసి. ఇంకా మిగిలిన వాళ్ళందరికీ ప్రసాదం కూడా ఇచ్చేద్దాము అన్నట్టు రెడీ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా నా ఫోన్ని వీడియో షూట్ చేయమని చెప్పి విద్యాకి ఇచ్చేసాను. అందుకే ఇంకా ఇలా పిచ్చి పిచ్చిగా అన్ని షూట్ చేస్తూ ఉన్నాడనమాట. సో కొద్దిసేపు సాగర్ని, కొద్దిసేపు భానుని, తర్వాత మా చిన్నత్తని, ఇలా అందరినీ షూట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా మమ్మల్ని షూట్ చేయి విద్య, నన్ను చందుని అని చెప్పగానే ఇంకా మాకు వీడియో తీయడం స్టార్ట్ చేశాడనమాట. సో ఇక్కడ నాకేం చెప్తున్నారంటే మా చిన్నత్తయ్య ఏదో చేస్తూ ఉన్నారు ఆ సైడ్. సో విద్య వీడియో షూట్ చేయొద్దు అని చెప్తూ ఉంటే విద్య అత్తనే షూట్ చేస్తూ ఉన్నారు. సో విభూది ఇస్తారు కదా, అది తీసుకొని అలానే నోట్లో వేసుకుందంట. ఇంతకు ముందు కూడా వేసుకుందంట, అది షూట్ చేశాడు. ఆ క్లిప్ అయితే నేను డిలీట్ చేసేసాను. సో ఇది కూడా అలాగే వేసేసుకుంటూ ఉంటే ఇంకా కంట్లో పడిందంట మా అత్తయ్యకి. సో చూడు బుజ్జి, ఇవన్నీ షూట్ చేయొద్దు అని చెప్తే తీసేస్తున్నాడు. విద్య చెప్పు నువ్వైనా, లేదంటే ఈ వీడియోని పెట్టొద్దు అని చెప్పి నాతో చెప్తూ ఉన్నారు. సరేలే అత్త, నేను పెట్టాను ఆ వీడియో పెట్టాల్సింది నేను కదా, విద్య షూట్ చేసుకుంటే చేసుకోనిలే అని చెప్పి మా అత్తయ్యకి చెప్తూ ఉన్నాను. సో అలా పూజారి ఇచ్చిన బియ్యం, తర్వాత ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవన్నీ ఎత్తిపెట్టేసాము. నెక్స్ట్ ఇంకా మేము ఇంటి నుండి ప్రసాదాలన్నీ తీసుకొచ్చాం కదా, సో లెమన్ రైస్, తర్వాత పులిహోర అండ్ స్వీట్ పొంగల్, సో అవన్నీ అందరికీ ఇస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఇంకా నామకరణం కంప్లీట్ అయిపోయింది, మేమందరం మాట్లాడుకోవడం కంప్లీట్ అయిపోయింది, తినడం కంప్లీట్ అయిపోయింది. సో అంతలోపు మా బుడ్డోడు కూడా నిద్రపోయాడు. సో కొద్దిసేపు ఏడ్చాడనమాట. నెక్స్ట్ ఇంకా పడుకునేసాడు. సరే అని చెప్పి ఇంకా అందరం రిటర్న్ అయిపోతూ ఉన్నాము. సో ఇక్కడ వెళ్తూ ఉంటే పూజారి గారు పిలిచారనమాట. ఒక్కరు కూడా తీర్థం తీసుకోకుండా వెళ్ళిపోతున్నారే అన్నట్టు. సో మళ్ళీ గుర్తు చేసి మరీ వచ్చారనమాట మా అందరికీ తీర్థం ఇవ్వడానికి.
మేమేమో అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము. అంతలో పూజారి గారు వచ్చారు. తీర్థం తీసుకోండి. అట్లే నా చేతిలోకి వెళ్ళింది ఆఫీస్లో ఎట్లా నీ చేతిలోనే ఎంత కారిపాయ. సో అలా తీర్థం తీయేసుకున్న తర్వాత అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నాము. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు, ఇలాంటి అకేషన్స్ అప్పుడు అందరూ కలిసి తీసుకుంటే అవి మెమరబుల్గా ఉంటాయి కదా. సో మా అందరికీ గ్రూప్ ఫోటో ఎవరు తీసారో తెలుసా? పూజారి గారే తీసారనమాట. సో ఇక్కడున్న పూజారి గారు చాలా కోఆపరేటివ్ అనమాట. మేము ఒక్క ఫోటో తీయమంటే 10 పిక్స్ తీసారనమాట. మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి అన్నట్టు. ఇంకా అందరం కలిసి రిటర్న్ అయిపోతూ ఉన్నాము ఇంటికి వెళ్ళడానికి. ఇంకా ఇక్కడున్న వీడియో క్లిప్ కూడా మా మామయ్య షూట్ చేశారు మా నలుగురికి. విద్యా చేంజ్ ఉందా? విద్యా విద్యా దగ్గర ఇంకిక్కడ విద్యాని చేంజ్ ఎందుకు అడుగుతున్నానంటే, గుడి నుండి బయటకు వస్తూ ఉంటే అక్కడ ఒక తాత కనిపించారనమాట. సో తనకి ఇద్దాము అన్నట్టు అడుగుతూ నిన్నాను. ఇంకా ఆ విద్య ఏమో అస్సలు పలకలేదు. పక్కన పిన్ని నా దగ్గర ఉంది అంటే ఇంకా పిన్ని దగ్గర తీసుకొని ఇచ్చేసాను. సో వస్తూ వస్తూ తాత ప్రసాదం తింటావా అని అడిగితే తీసుకురామ్మా తింటాను అని చెప్పారు. అందుకే ఇంకా అక్కడున్న ప్రసాదం తీసుకెళ్దాము అని చెప్పి వచ్చేసాను. సో ప్రసాదం అయితే ఉంది, కానీ దేంట్లో పెట్టాలి అని చెప్పి వెతుక్కుంటూ ఉన్నామన్నమాట. సో మా దగ్గర పేపర్ ప్లేట్స్ లేవు, తర్వాత కవర్స్ ఏవీ లేవు. ఫైనల్గా అక్కడ ఒక తమలపాకు కనిపిస్తే వెళ్ళి అందులో పెడుతున్నానమాట. సో ఎలాగైతే ఏముందిలే ఫస్ట్ అయితే పెట్టేద్దాము అన్నట్టు నేను వెళ్ళిపోయాను. సో నాకైతే ఇలాంటివి ఏవైనా చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. ఎందుకు కొంచెం ఎమోషనల్గా అలా ఫీల్ అయిపోతూ ఉంటాను. సో అలా ఇంకా తాతకు అక్కడ పెట్టేసిన తర్వాత అందరం ఇంకా బయలుదేరేస్తున్నాము. సో పిన్ని వాళ్ళు, చందు వాళ్ళు అందరూ కలిసి కార్లో వెళ్ళిపోతున్నారు. ఇంకా నేను, విద్య మాత్రం బైక్లో వెళ్తున్నాము. ఇంకా ఆల్రెడీ అత్తయ్య మామయ్య స్కూటీలో వెళ్ళిపోయారు. ఇంక ఈ అకేషన్ మొత్తానికి నాకు కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపించింది లాస్ట్లో ఆ తాతకి ఆ ప్రసాదం పెట్టడం. ఉన్నాను రా. సో అలా అందరం కలిసి ఇంకా నామకరణం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మా చాన్విత కార్లో నుండి పిలుస్తూ ఉన్నిందనమాట, ప్రసువత్త అని చెప్పి. సో ఇక్కడే ఉన్నాను రా చాన్విత అని చెప్తే వచ్చేసింది నా దగ్గరికి. ఇంకా మేము బైక్లో వస్తూ ఉంటే వాళ్ళు కార్లో వస్తున్నారు కదా, అప్పుడు కూడా పిలుస్తూనే ఉందంట నన్ను. నాకైతే అస్సలు వినిపించలేదు. సో అలా హ్యాపీగా మా బుడ్డోడి నామకరణం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ పిక్స్ అన్నీ మా బుడ్డోడి నామకరణంలో మేము తీసుకున్న పిక్స్ అనమాట. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు షేర్ ఆల్ దీస్ మెమరీస్ విత్ యూ. ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు అనమాట. సో మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా అంతేకాకుండా మా బుడ్డోడు ఎలా ఉన్నాడో అండ్ వాడి నేమ్ ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో until my next video, bye bye.